పహల్గామ్ టెర్రర్ దాడుల తర్వాత ఇండియా పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియా యుద్ధానికి పూర్తిగా సన్నద్ధం అవుతుంది. మరి పాక్ మాత్రం యుద్ధానికి మేనవేషాలు లెక్కబెడుతోంది. అమెరికాను బతిమలాడి యుద్ధాన్ని ఆపించాల్సిందని కోరుతోంది. దానికి తగ్గట్లు అమెరికా కూడా ఇండియాను కాస్త సంయమనం పాటించాలని కోరింది. ఇవన్నీ పక్కన పెడితే పహల్గామ్ దాడుల తర్వాత గత నెల 26 నుంచి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ గాయబ్ అయ్యాడు. ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు మునీర్ అకస్మాత్తుగా గురువారం నాడు ప్రత్యక్షమయ్యాడు. ఇండియా పాక్పై దాడి చేస్తే చూస్తూ ఊరుకోబోమని, తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించాడు. ప్రత్యేక కథనంలో పాక్ ఆర్మీ చీఫ్ ఇంకా ఏమన్నారో తెలుసుకుందాం. పహల్గామ్లో గత నెల 22న 26 మంది ఇండియన్ టూరిస్టులను పాక్ టెర్రరిస్టులు దారుణంగా కాల్చి చంపారు. దీంతో యావత్ దేశం భగ్గుమంది. వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని మోదీ ప్రభుత్వాన్ని యావత్ దేశం కోరింది. దీనికి తగ్గట్టు మోదీ సర్కార్ తక్షణమే స్పందించింది. పాక్కు గుణపాఠం చెప్పాలని ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలు పాక్ సరిహద్దు వద్ద అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. ఆదేశాలు అందిన వెంటనే పాక్పై ముప్పేట దాడికి రంగం సిద్ధం చేసుకున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో పాక్ ప్రజలతో పాటు పాక్ ఆర్మీ కూడా భయంతో వణికిపోతోంది. ఇండియాతో యుద్ధం చేయలేమని ఆర్మీకి కూడా ఓ నిర్ణయానికి వచ్చింది. అమెరికాను బతిమాలి ఇండియా దాడుల నుంచి కాపాడాలని ట్రంప్ సర్కార్ను వేడుకుంది షరీఫ్ సర్కార్. ఇదిలా ఉంటే పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికిన పాక్ ఆర్మీ చీఫ్ ఈ నెల 26 నుంచి బహిరంగంగా కనిపించడం మానేశాడు. రహస్య ప్రదేశంలో దాక్కున్నాడన్న వార్తలొచ్చాయి. ఇటు ఇండియా మీడియాతో పాటు గ్లోబల్ మీడియాలో కూడా మునీర్ ఎక్కడా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎటకేలకు చివరకు మునీర్ అకస్మాత్తుగా రహస్య ప్రదేశం నుంచి గురువారం ప్రత్యక్షమై వెంటనే తన సైనికులను యుద్ధానికి సిద్ధం కావాల్సిందిగా ఆదేశించారు. ఆయన రహస్య ప్రదేశం నుంచి బయటకు రాగానే ఇండియా ఆర్మీపై తన అక్కసును వెళ్లగక్కాడు. పాక్పై దాడికి సాహసం చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని గట్టిగా బుద్ధి చెబుతామని మునీర్ ఇస్లామాబాద్లో ఇండియన్ ఆర్మీని హెచ్చరించారు. పాక్పై దాడికి సాహసం చేయరాదని, ఒకవేళ దాడి చేస్తే ఇక రెండో ఆలోచన లేకుండా వెంటనే గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాగా పాకిస్తాన్ ప్రాంతీయంగా శాంతిని కోరుకుంటోంది. జాతీయ ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తుందని మునీర్ పాకిస్తాన్లో తిలా ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ను సందర్శించిన సందర్భంగా అసోసియేటెడ్ ప్రెస్ పాకిస్తాన్తో మాట్లాడుతూ అన్నాడు. ఇక మునీర్ పాకిస్తాన్లో వివిధ దళాలను యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు. స్థానిక యూనిట్లతో చర్చలు జరుపుతున్నారు. అడ్వాన్స్ వెపనరీ పరిశీలించారు. యుద్ధరంగంలో ఆ ఆయుధాలు పనికివస్తాయా లేదా అని అధ్యయనం చేస్తున్నారని పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ వెల్లడించింది. కాగా మునీర్ పాక్ ఆర్మీకి చెందిన వివిధ దళాలతో భేటీ కావడంతో మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ ఎలా పనిచేస్తున్నాయో, లాంగ్ రేంజీ ఆర్టిలరీతో పాటు అటాక్ హెలికాప్టర్స్ను, న్యూ ఫీల్డ్ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని అధ్యయనం చేశారు. ఒకవేళ యుద్ధం ముంచుకు వస్తే ఎలాంటి వ్యూహాలు రచించాలో ఇక్కడ అధ్యయనం చేశారు. ఇదిలా ఉండగా ఇటు ఇండియా, పాకిస్తాన్ల మధ్య స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య పలుమార్లు యుద్ధం జరిగింది. కాగా ఇప్పటికీ జరిగిన యుద్ధాల్లో ఒక్కటంటే ఒక్క యుద్ధం పాకిస్తాన్ గెలవలేకపోయింది. అయినా ఇండియాను తరచూ రెచ్చగొడుతూ ఉంటుంది. గత నెల 22న కశ్మీర్లో పహల్గామ్లో 25 మంది హిందువులను కాల్చి చంపింది. అటు తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తాజా పరిణామాల మధ్య అమెరికా ఇండియా పాకిస్తాన్లను సంయమనం పాటించాలని కోరింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా ఇండియాకు సూచించింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ మంత్రి అతావుల్లా తరార్ తెల్లవారుజామున 2 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వచ్చే 36 గంటల్లో ఇండియా తమపై దాడులు చేస్తుందని, తనకు పక్కా సమాచారం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. దీన్ని బట్టి చూస్తే పాక్ భయంతో వణికిపోతోందని తెలుస్తోంది. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కాగా పహల్గామ్లో దాడులకు ప్లాన్ వేసింది కూడా ఆసిమ్ మునీరే.
గత నెల 16వ తేదీన ఆయన ఇస్లామాబాద్లో ఓవర్సీస్ పాకిస్తానీయులతో సమావేశమై హిందువులకు ముస్లింలకు అస్సలు పడదు, వారి మతం వేరు మన మతం వేరు, వారి ఆచారాలు వేరు మన ఆచారాలు వేరు అంటూ రెచ్చగొట్టాడు. అంతేనా, ఈ విషయం విదేశాల్లో ఉన్న మీ పిల్లలకు కూడా వివరించి చెప్పాలని ఓవర్సీస్ పాకిస్తానీయులకు సూచించాడు. విదేశాల్లో ఉన్న పాకిస్తానీయుల్లో కూడా మతద్వేషం సృష్టించడానికి ప్రయత్నించాడు మునీర్. గత నెల 16న మునీర్ హిందువులపై విషం గక్కుతూ ప్రసంగం చేసిన 6 రోజుల్లోనే పహల్గామ్లో టెర్రర్ దాడులు జరిగాయి. వేసవి సెలవులకు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని, ముఖ్యంగా హిందువులను పేరు అడిగి ప్యాంటు విప్పి సుంతీ చేసుకున్నారా లేదా అని చూసిన తర్వాత అత్యంత సమీపం నుంచే కాల్చి చంపారు పాక్ టెర్రరిస్టులు. దీనికి ప్లానింగ్ అంతా పాకిస్తాన్ నుంచే జరిగింది. అది కూడా ఆసిం మునీర్కు తెలిసే ఈ టెర్రర్ దాడులు జరిగాయి. అదే సమయంలో పాక్ ప్రధానమంత్రి ఉద్దేశపూర్వకంగా తుర్కియాకు బయలుదేరి వెళ్లిపోయారు. ఇక పాకిస్తాన్లో ప్రస్తుతం అత్యంత బలహీనమైన ప్రభుత్వం ఏదంటే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అని చెప్పుకోవాల్సిందే. దేశాన్ని నడిపించేది మాత్రం ఆర్మీ చీఫ్ కాగా షరీఫ్కు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేంత సీన్ లేదు. ఇక మునీర్ కూడా ఇంటా బయట సమస్యలతో సతమతమవుతున్నాడు. పాకిస్తాన్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టాడు. ఆయనపై లెక్కలేనన్ని కేసులు పెట్టి కోర్టు బెయిల్ ఇచ్చినా బయటికి రాకుండా అడ్డుకుంటున్నాడు మునీర్. పాకిస్తాన్కు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ను తీసుకుంటే ప్రస్తుతం తాలిబాన్లకు పాక్ ప్రభుత్వానికి సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో పాక్కు చెందిన మరో టెర్రర్ గ్రూపు తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ పాక్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. ఇదిలా ఉండగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలోచిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ప్రజలు రోడ్డెక్కి పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. పాక్ నుంచి విడిపోతామని రోజు నిరసనలు, బందులు, కాల్పులు జరుపుతున్నారు. ఇక పాక్ ఆర్థిక పరిస్థితి చూస్తే ఈ ఏడాది అక్కడి జీడీపీ అతి తక్కువ 2.7% పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పాక్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. కాగా సంస్కరణల ఫలాలను ప్రజలకు అందించడంలో మునీర్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ ఏకాకి అవుతోంది. ఇండియాపై తరచూ టెర్రర్ దాడులు చేయడం పట్ల యావత్ ప్రపంచం పాకిస్తాన్ను అనుమానంతోనే చూస్తోంది. ఇండియాకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. మునీర్ ఇండియాలో మత కలహాలు రెచ్చగొట్టడానికి కూడా ప్రయత్నించాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మధ్యన ఆయన 2 నేషన్ థియరీ అంటూ పెద్ద ఎత్తున ప్రసంగాలు చేస్తున్నాడు. స్వాతంత్ర్యానికి ముందు మహమ్మద్ అలీ జిన్నా 2 నేషన్ థియరీ తెరపైకి తెచ్చాడు. హిందువులతో ముస్లింలు ఉండలేరని, తమకు ప్రత్యేక దేశం కావాలని బ్రిటిష్ వారితో పాటు గాంధీతో పట్టుబట్టి సాధించుకున్నారు. ఇక తాజాగా మునీర్ కూడా 2 నేషన్ థియరీ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ రెచ్చగొడుతున్నాడు. అయితే పహల్గామ్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఊచకోత కోస్తే ఇండియాలో మత కలహాలు జరుగుతాయని మునీర్ లెక్కలేసుకున్నాడు. తీరా చూస్తే ఇండియాలో మత కలహాలు కాదు కదా, పాకిస్తాన్ ముస్లింలపై ఇండియన్ ముస్లింలు శాపనార్థాలు పెడుతున్నారు. పాక్పై దండయాత్రకు తాము సిద్ధమేనంటూ సంఘీభావం తెలుపుతున్నారు. చివరకు మునీర్ ఈ పాచికి కూడా పారలేదు. ఇండియాకు చెందిన ముస్లింలే కాకుండా మిడిల్ ఈస్ట్కు చెందిన ముస్లిం దేశాలు యుఏఈ, సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్ను నమ్మడం లేదు. ఇండియాకు దగ్గరవుతున్నాయి. ఇక పాకిస్తాన్కు అండగా నిలిచేది మాత్రం కేవలం చైనా, తుర్కియా, పాలస్తీనాకు చెందిన హమాస్ టెర్రరిస్టులు మాత్రమే. ఇక టర్కీ, చైనా విషయానికొస్తే ఇరు దేశాలు తమ స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే స్నేహహస్తం అందిస్తున్నాయి. చైనా పాకిస్తాన్లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తోంది. అదీ కాకుండా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తోంది. ఒకవేళ తీసుకున్న అప్పు ఇవ్వలేదంటే చైనా పాకిస్తాన్ భూభాగాన్ని కబలించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక తుర్కియా విషయానికొస్తే ప్రెసిడెంట్ ఎర్డోగావ్ దేశంలో పలు సమస్యలతో సతమతమవుతున్నాడు. ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టించాడు. దీంతో అక్కడి ప్రజలు ఆయన ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇక ఎర్డోగావ్ ప్రధాన లక్ష్యం ముస్లిం దేశాల్లో పెద్దన్న పాత్ర పోషించాలని కలలు కంటున్నాడు. అందుకే పాక్కు స్నేహస్తం అందిస్తున్నాడు. కళ్లు తెరవాల్సింది పాక్ ప్రజలే. పాక్ ప్రతిపక్షం భారత్తో యుద్ధానికి దిగితే మేలు కంటే కీడు జరుగుతుంది. షరీఫ్తో పాటు మునీర్కు వ్యతిరేకంగా ఒత్తిడి పెంచితే తప్ప పాకిస్తాన్ బతికి బట్టగట్టే అవకాశాలు లేవంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.